ఇండియా టైమ్స్ ఆఫ్ టీ. ఏంటి మరి సాయంత్రం అయింది, చాయ్ తాగమా? చాయ్ ఈజ్ నేషనల్ అబ్సెషన్ కదా. సో చాయ్ తాగాలంటే మినిమం మనం టైం కేటాయించి ఒక మెడిటేషన్ లాగా చేస్తాం అది. సో అలాంటి మెడిటేషన్ లాగా చేసే చాయ్ అల్లా టప్పగా ఉండకూడదు కదా. అద్భుతమైన చాయ్ ఎక్కడుందో వెతికి మరి మీకోసం వారానికి ఒక చాయ్ షాప్ని సెంటర్ని తీసుకొని వస్తున్నా. సో ఇవాళ మనం చాయ్ తాగడానికి ప్యాట్నీ సెంటర్కి వచ్చేసినాం. ప్యాట్నీ సెంటర్ దగ్గర మన వెనకాల కనిపిస్తుంది కదా క్రౌడ్ ఎలా ఉందో. సో రియో రెస్టారెంట్ క్రౌడ్ అనమాట. అక్కడ చాయ్ తాగడానికి చాయ్ విత్ ఆనియన్ సమోసా, హైదరాబాద్ అథెంటిక్ కాంబినేషను. సో మోస్ట్ ఫేమస్ కాంబినేషన్ ట్రై చేయడానికి ఇక్కడికి వచ్చేసినాం. చలో రండి మరి ఎలా ఉందో చెప్పేద్దాం. సో సికింద్రాబాద్కి వస్తే మనం చాయ్ తాగాలనుకుంటే మాత్రం చాలామంది రైల్వే స్టేషన్ పక్కన ఉన్న కేఫ్లు కొన్ని అక్కడికి వెళ్ళిపోతారు. కానీ హైదరాబాద్కి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి మాత్రం రియో రెస్టారెంట్, రియో చాయ్ తాగాలి, ఇక్కడ సమోసా తినాలి అనేది ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోయి వస్తారనమాట. సో అలా వచ్చే అంటే రెగ్యులర్గా ఛాయ్ని ఇష్టపడి ఛాయ్ని ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. అండ్ ఈ రియో రెస్టారెంట్ ఆల్మోస్ట్ ఒక 50-60 ఇయర్స్ నుంచి ఇంతే బిజీగా, ఇంతే లైవ్లీగా నడుస్తూ ఉంది. అండ్ టేస్ట్ విషయానికి వస్తే ఇంకా అద్భుతం అనమాట, చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ వచ్చేస్తాం మనం. సో మనం లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం. అండ్ ఈ రియో రెస్టారెంట్ వచ్చేసి యూనివర్సల్ బేకరీ అనేసి మనకి సికింద్రాబాద్లో ఉంటుంది కదా. సో చాలా ఫేమస్. ఆ బేకరీ వాళ్ళు వీళ్ళు బ్రదర్స్ అనమాట. సో వాళ్ళకి సంబంధించిందే ఇది కూడా. సో అక్కడ కూడా టేస్ట్ చాలా బాగుంటుందని టాక్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా చాలా అమేజింగ్ ఉంటుంది ఆనియన్ సమోసా అండ్ ఇక్కడ దొరికే లుక్మి ఇవన్నీ కూడా. సో ఏమేమి ఉన్నాయో చూసేసి తాగేద్దాం, ట్రై చేద్దాం పదండి. అయితే మనం ఛాయ్ తీసుకుందాం ఫస్ట్. అండ్ దీంతో పాటు ఇక్కడ యమ్మీ టేస్ట్ అంటే కొన్ని దశాబ్దాలుగా కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఫుడ్ లవర్స్ని వాళ్ళ క్రేవింగ్స్ని ఇలా పట్టి లాగేస్తున్న ఆ స్నాక్స్ కూడా ట్రై చేద్దాం. సుమన్ బ్రో క్యా క్యా హై స్నాక్స్ రెడీ హై हमारे लिए? दे दो सब एक प्लेट में डाल के ट्राई करेंगे. ఆనియన్ సమోసా, ఇది ఆలూ సమోసా. అండ్ దిస్ ఈజ్ స్వీట్. ద టేస్ట్ యమ్మీ ఖజూర్ స్వీట్ అంటారు దీన్ని. బిస్కెట్ టైప్ ఉంటుంది కానీ చాలా టేస్ట్ ఉంటుంది. అసలు ఒక్కసారైనా లైఫ్లో ట్రై చేయాల్సిందే. సో ఇవన్నీ మనం అక్కడికి పట్టుకెళ్ళిపోయి తిందాం. చాలా బిజీగా ఉంటారు మనకి ఇక్కడ, సర్వీస్ ఏముండదు. సో మనమే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి. సో అక్కడికి వెళ్ళి ఈ టేబుల్ పైన జాగ్రత్తగా వెళ్ళాలి. క్రేజీ అసలు. అంటే మన టీ నుంచి ఇది ఛాయ్గా ఎలా పరిగణించింది అనేది పెద్ద స్టోరీ అన్నమాట. మనం టీ అని అంటాం మామూలుగా ఇంగ్లీష్లో అయితే, కానీ మన ఇండియాలోకి వచ్చేసరికి దీన్ని ఛాయ్ అంటారు అనమాట. ఏ స్టేట్ అయినా చూసుకోండి, మలయాళంలో అయితే ఛాయ అంటారు. సో తమిళనాడుకి వెళ్తే ఛాయ్ అంటారు. సో తెలంగాణలో ఛాయ్ అంటారు. సో ఇలానే అంటే ప్రతి చోట కూడా హిందీ వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఛాయ్ అంటుంటారు. సో ఎందుకు ఇట్లా అంటారంటే చైనా నుంచి తెచ్చిన తేయాకులు ఇండియాలో అస్సాంలో వండించినారు కాబట్టి చైనా ఛాయ్ అనేసి ఆ చైనాలోని ఛాయ్ కాస్త ఛాయ్ అయిపోయింది అనమాట. సో అలా ఒక చిన్న హిస్టరీ దీనికి చాలా ఉంటుంది. సో బ్రిటిష్ వాళ్ళకి చైనాకి పెద్ద ట్రేడ్ జరిగితే దాంట్లో భాగంగా మనకి ఇండియాలో పండించడం వల్ల వాళ్ళకి ట్యాక్సెస్ తగ్గుతాయని చెప్పి చైనీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మన అస్సాంలో, డార్జిలింగ్ ఇలాంటి ప్లేసెస్లో టీ పండే ప్లేసెస్లో పండించి దీన్ని మొత్తానికి
మనకి ఆ టీ పౌడర్ ఇక్కడ ఆ విత్తనాలు ఇచ్చారు కాబట్టి ఆ విత్తనాల నుంచి వచ్చింది కాబట్టి ఇది చాయ్ అని అనడం స్టార్ట్ అయింది అని ఒక హిస్టరీ దీనికి. బట్ ఇది ఇరానీ స్టైల్ చాయ్ అనమాట. హైదరాబాద్ మోస్ట్ ఫేవరెట్ చాయ్ ఇది. సో ఇరానీ స్టైల్ చాయ్ అఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు, దమ్ పెడతారు కంప్లీట్గా. సో ఆల్రెడీ ఒకసారి మరిగించి దాన్ని మళ్ళీ ఆ టీ పౌడర్ని ఒక క్లాత్ పైన పెట్టి కింద వాటర్ పెట్టి స్టీమింగ్ పద్ధతిలో మనం ఫిల్టర్ కాఫీ ఎలా చేస్తారు అట్లా టీని కూడా ఫిల్టర్ చేసి ఇస్తారనమాట. సో బాగుంటుందా టేస్ట్? చాయ్ ఇష్టమా సమోసా ఇష్టమా? నాకు సమోసా ఇష్టం. హెడేక్ గా ఉన్నప్పుడు చాయ్కి ఇక్కడికి వస్తాను. కాదు, చాయ్ని అందరు టీ అంటారు కదా మామూలు ఇంగ్లీష్ లో, కానీ చాయ్ అని ఎందుకు వచ్చింది తెలుసా మీకేమన్నా? అది తెలియదు. సిగ్గైతుంది. ఓకే ఓకే. సో ఇది రియో సమోసా అందరి ఫేవరెట్. కానీ అసలు సమోసా అని ఎందుకు అంటారు? సమోసా ఎందుకు ట్రయాంగిల్ షేప్లోనే ఉంటుంది, ఎందుకు స్క్వేర్ షేప్లో ఉండదు సమోసా? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే నాకు తెలిసిన దాని ప్రకారం సమోసా అనే వర్డ్ పర్షియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. పర్షియన్ లాంగ్వేజ్లో సన్ మోసా అంటే 3 ముఖాలు కలిగింది, అంటే ఈ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది కదా, అందుకే దీన్ని సమోసా అంటారు అనమాట. అప్పుడు పర్షియన్స్ మీట్ బాగా తింటారు కదా అక్కడ, నాన్ వెజ్ అంటే మన బీఫ్ కావచ్చు, మటన్ ఇలాంటివి ఎక్కువ తింటారు వాళ్ళకి ఆ ఎనర్జీ స్ట్రెంత్ కోసం. అండ్ వాళ్ళు ఎక్కువ దూరం ఎడార్లో ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళతో పాటు క్యారీ చేయడానికి ఇలా పొట్లాలుగా ఆ మీట్ని కట్టి పిండిలో వాటిని స్టీమ్ చేసి ఇట్లా లేదంటే ఆయిల్లో కుక్ చేసి తీసుకెళ్లేవాళ్ళు. సో ఎక్కువ రోజుల పాటు పాడవకుండా ఎక్కువసేపు ఉంటుంది అనే కాన్సెప్ట్తో కనిపెట్టిన ఫుడ్ డిష్ ఇది. కానీ తర్వాత కాలంలో మన ఇది పర్షియన్ నుంచి మొఘల్స్ కాలంలో మన ఇండియాకి రావడం, అది మీట్ తీసేసి దాంట్లో మనం రకరకాల ప్రయోగాలు చేసేయడం. అండ్ ఇది ఆలు సమోసా అయితే పర్టికులర్గా మన ఇండియన్ స్పెషల్ డిష్ అనమాట. అంటే కంప్లీట్ మార్చేసి మన ఆలు కర్రీ పెట్టేసినాం దీంట్లో. సో అలా మనం డిఫరెంట్ ప్రయోగాలు చేసి ఇండియనైజ్ చేసేస్తాం ఏదైనా ఫుడ్ని. సో ఇది ఆనియన్ సమోసా అండ్ సమోసా స్టోరీ యాక్చువల్గా. అండ్ మన రియో సమోసాస్ అయితే అల్టిమేట్ అని చెప్తారు అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కడ తిన్నారంటే ఖచ్చితంగా ఇంటికి పార్సల్ పట్టుకెళ్ళకుండా ఉంటారు, అంత టేస్టీ ఉంటాయి. నమస్తే అండి, నా పేరు రమేష్ అండి. నేను మెట్రోలో పనిచేస్తాను, సెక్యూరిటీ సూపర్వైజర్ మెట్రో రైల్ దాంట్లో. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారండి? నేను 1 year అయిందండి. బాగుంటదండి, హైజీనిక్ ఉంటది, బాగుంటది. అందుకు మేము కంటిన్యూగా మేము వచ్చి చాయ్ తాగి సమోసాలు తినేస్తున్నాం. ఇక్కడ బాగా జరుగుతుంది కూడా, ఫుల్ క్రౌడ్ ఉంటది ఇక్కడ. అప్పటికప్పుడు తయారు చేస్తారు, వేడివేడిగా దొరుకుతాయి, బాగుంటాయి. లుక్మి తిన్నారా? లుక్మి తినలేదు కానీ మేము ఎక్కువ ఓనియన్ సమోసా ఎక్కువ తింటాం, ఎందుకంటే ఫేమస్ ఓనియన్ సమోసా బాగుంటది. చాయ్ బాగుంటది, చాయ్ ఓనియన్ సమోసా 2 బాగుంటాయి ఇక్కడ. నా పేరు కృష్ణ శర్మ అండి, అడ్వకేట్ అండి. మేము రెగ్యులర్గా ఇక్కడ సికింద్రాబాద్ కోర్టుకు వచ్చినప్పుడల్లా ఈ హోటల్కి రెగ్యులర్గా విజిట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు వేడివేడిగా సమోసా లుక్మి అన్నీ వేడిగా ఉంటుందండి. అండ్ ఇక్కడ మనకు రియోలో సమోసాస్తో పాటు ఆనియన్ సమోసా ఈ 4 ఐటమ్స్ తో పాటు లుక్మి అనేది పైన టాప్లో కనిపిస్తుంది కదా, 20 రూపీస్ ఒక లుక్మి. అదొక టైప్ ఆఫ్ పూరి అనమాట. స్టఫింగ్ ఉంటుంది, వెజ్ ఆలు కుర్మా అదంతా ఉంటుంది. సో ఆ పూరి మార్నింగ్ कितने बजे तक मिलता है वो पूरी लुकमी? 8 AM से మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు కూడా ఆ లుక్మి దొరుకుతుంది మనకి.
అమేజింగ్. బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ అసలు ఒకటి తీసుకుంటే మనం ఇంకొక 2-3 తినేసి వెళ్తాం అనమాట, అంత టేస్టీ ఉంటుంది. మనకి ఇక్కడికి వచ్చే చాలా మంది సమోసా స్వీట్ అన్నిటికంటే ఈ ఖజూర్ తినడానికి వస్తాను అనమాట. ఇదైతే హెవెన్ టేస్ట్, నా ఫేవరెట్ ఇది. మైల్డ్ స్వీట్ ఉంటుంది, సాఫ్ట్ క్రంచీనెస్. ఆ బిస్కెట్ దాన్ని ఎలా వర్ణించాలో కూడా తెలియదు అనమాట, తింటేనే తెలుస్తుంది ఆ టేస్ట్, అంత ఎమ్మి ఉంటుంది. అండ్ వీళ్ళు డ్రై ఫ్రూట్స్ వేస్తారు, దీంట్లో సోంపు వేస్తారు, అక్కడక్కడ చంకింగ్ సోంపు తగులుతూ పైన మనకి షుగర్ కోటింగ్ చేస్తారు, ఇలాచీ వేస్తారు. ఇది బయట క్లియర్గా కనిపిస్తుంది. సో అదొక టిపికల్ ఇండియన్ స్టైల్ ఆఫ్ స్వీట్ అనే ఫ్లేవర్, మనకి మసాలాలు ఇవన్నీ తెలుస్తుంటాయి అనమాట. సో రియోకి వస్తే మాత్రం ఈ 4 మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాలి. అండ్ మార్నింగ్ 6 to 8 మధ్య వస్తే మాత్రం ఖచ్చితంగా మనం లుక్మీ ట్రై చేయాలి. సో అది అసలు మిస్ అవ్వదు. మనం ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి ఇవి మాత్రం అవైలబుల్ ఉంటాయి. చూసారు కదా, అమేజింగ్ రియో చాయ్ అండ్ సమోసా, ఆనియన్ సమోసా. అండ్ దాని వెనకాల చిన్న స్టోరీ హిస్టరీ కూడా తెలుసుకుందాం మనం ఇవాళ. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, చాయ్ స్పాట్స్ కోసం మన సమయం తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. అప్పటి వరకు సెలవు, బై బై. మరో వీడియోతో కలుద్దాం. కెమెరామ్యాన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా.